వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా 4 వ్యక్తులు 2 బైకులు వెళ్తుండగా పోలీసు వారు తనిఖీ చేయగా వారి దగ్గర వెహికల్ సంబంధించిన ఎటువంటి పత్రాలు లేకపోవడంతో వారిని విచారించగా పలు ప్రాంతాల్లో బైకులు దొంగతనానికి పాల్పడ్డామని అన్నారు. ఈ మూటా పట్టుబడినట్లు వెల్లడించిన డీఎస్పీ శ్రీకాంత్ నిందితుల వద్ద నుంచి మొత్తం 11 బైకులు, దొంగలించబడిన ఒక స్పెండర్, 10 స్కూటీలు వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వ్యసనాలకు బానిసలై సులభంగా డబ్బు సంపాదించడం కోసమే దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్న నిందితులను పట్టుబడిన వారిలో ప్రధాన నిందితుడిపై గతంలో ఫోక్సో కేసు ఉన్నట్లు తెలిపిన డీఎస్పీ వై శ్రీకాంత్ ఈ మూటా కోరుకొండ మరియు రాజమండ్రి పట్టణంలో పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఈరోజు మన కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో కోరుకొండ ఎస్ఐ నాగార్జున గారు మరియు వాళ్ళ సిబ్బంది వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు 2 బైకులపై ఒక 4 వ్యక్తులు అనుమానాస్పదంగా రావడం జరిగింది. వాళ్ళ దగ్గర వాహనానికి సంబంధించిన పత్రాలు ఏమీ లేవు. వాళ్ళని తీసుకొచ్చి విచారిస్తే వాళ్ళు పలు ప్రాంతాల్లో వెహికల్స్, ఇంటి ముందు పార్క్ చేసినటువంటి వెహికల్స్ దొంగతనం చేసి వేరే చాట ఉంచినట్టు తెలిసింది. ఈ క్రమంలో భాగంగానే వాళ్ళ దగ్గర నుంచి సుమారు ఒక 11 వెహికల్స్ ని మనం రికవరీ చేయడం జరిగింది ఈరోజు. అందులో 10 వరకు స్కూటీలు ఉన్నాయి, ఒక మోటార్ బైక్ ఉంది. వాళ్ళ పేర్లు ఒక కేసు నమోదైంది కోరుకొండ పిఎస్ లిమిట్ లోనే, పోక్సో కేసు. అందులో కేసు పీటీలో ఉంది, పెండింగ్ ట్రయల్ లో ఉంది, కోర్టు పరిధిలో ఉంది. తను బెయిల్ మీద బయటకు వచ్చాడు అనమాట. బెయిల్ మీద బయటకు వచ్చి కూడా ఈ వ్యసనాలకు లోనయ్యి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఇంటి ముందు పార్క్ చేసినటువంటి బైకుల్ని దొంగతనం చేస్తూ వాటిని వేరే చోట అమ్మడం జరుగుతుంది. వాటన్నింటినీ కూడా ఈరోజు రికవరీ చేయడం జరిగింది. ఈ 11 బైకుల వివరాలు చూస్తే కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 బైకులు ఉన్నాయి, 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3, 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 1, రాజానగరం పిఎస్ పరిధిలో 1, బొమ్మూరు 1, సీతానగరం 1, ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ లో 2 బళ్ళు దొంగతనం చేశారు. మొత్తం 11 బళ్ళు ఉన్నాయన్నమాట. కంప్లైంట్స్ ఉన్నాయి, కొన్ని దగ్గర కేసెస్ రిజిస్ట్రేషన్ కాలేదు. వాటన్నింటినీ కూడా కన్సర్న్ పోలీస్ స్టేషన్స్ కి కేసెస్ ప్రకారం మనం హ్యాండ్ ఓవర్ చేస్తాం. ప్రాపర్ లీగల్ ప్రొసీజర్ ఫాలో పాటించాలని కోరుతున్నాము. ఎట్టి పరిస్థితుల్లో డీజేలు ప్రొఫెషన్ లో వాడేటప్పుడు వాటి యొక్క సౌండ్ తగ్గించుకోవాలని తెలియజేస్తున్నాం. ఆ డీజే సౌండ్ కి చాలా మంది చాలా చోట్ల అనారోగ్యం పాలవుతున్నారు, గర్భిణీలు కావచ్చు, వృద్ధులు కావచ్చు. అలానే రీసెంట్ గా కొంతమంది 30-35 years లో ఉన్న వాళ్ళు కూడా హార్ట్ అటాక్ తోటి చనిపోవడం జరిగింది. అందువల్ల నిర్వాహకులకు అందరికీ కూడా మేము పలు సూచనలు చేశాము. అలానే ప్రొఫెషన్ లో కూడా ఎటువంటి శాంతి భద్రతలు వివాదం కలిగించే చర్యలు తీసుకున్నా కానీ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని అందరికీ తెలియజేయడం జరుగుతుంది. సో ప్రశాంతమైన వాతావరణంలో వినాయక నిమజ్జనాన్ని జరుపుకోవాల్సిందిగా అందరికీ తెలియజేయడం. వివాదం కలిగించే చర్యలకు పాల్పడినా కానీ పోలీస్ శాఖ వారి నుంచి కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. నిర్వాహకులు కూడా కోఆపరేటివ్ గానే ఉన్నారు. ఈసారి అంతా కూడా ప్రశాంతంగా జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.